గృహప్రవేశం వేడుక ఈరోజు ఇంటి గృహప్రవేశం అయింది. దీని విశేషాలు మీరు యూట్యూబ్ లో చూడండి. సేద తీరుతున్నావు అమ్ముడు మహారాణి, అట్లా నీరసంగా చూస్తున్నావు ఎందుకు? అటు మమ్మ ఉంది, మమ్మీని చూడు, ఇటు నేనున్నా, నన్ను చూడు. ఎవరంటే నీకు ఎక్కువ ఇష్టం వాళ్ళని చూడాలి. నెక్స్ట్ 1 2 3 నన్నే చూసేది. అటు సగం కూడా మొహం తిప్పలేదు. నేనంటేనే ఇష్టం. చూస్తున్నావా? నువ్వు బాగుతున్నావు, ఆయన నిన్ను చూడట్లేదు ఎందుకు? నాన్న అంటే ప్రాణం. మనిషి బంగారం ఫస్ట్ కంకణం. మళ్ళీ మనం పెళ్లి చేసుకున్నట్టే ఉన్నాం కదా, పట్టుకొని ఇంత మంచిగా ఎవరు దొరుకుతారు కదా ఇంకొకరు. అరే పెళ్లిలో ఎట్లా పెట్టినా అద్వితి చెకింగ్ అవుట్. బెడ్రూమ్ ఎట్లుంది, మనం ఉండే బెడ్రూమ్ ఎట్లుంది అని ఇప్పుడు చూసుకుంటుంది. అమ్మాయి గారు ఎన్ని రోజులకు వచ్చినావు నువ్వు ఇక్కడికి? 1 year అయిందా వచ్చి? 1.5 years తర్వాత వచ్చినావా? స్టార్టింగ్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో చూసేది లాకర్లు, అవి డ్రావర్స్ లాగా పెట్టుకోవడానికి. ఏది అద్వితి చూపెట్టు. ఇది ఈ బ్లౌజ్ పీస్ ఎవరు కుట్టినమ్మ పేరు ఏంటి చెప్పు ఒకసారి. పేరు నువ్వు ఎక్కడ కుట్టించినావు, ఆ లొకేషన్ అని చెప్పు. పెద్దంబర్పేట. ఇక వాళ్ళకి ధనుష్ టైలర్స్ అని ఉంది. బాత్రూమ్ చూసుకున్నావా? నువ్వు వేసుకో. ఎక్కడ సేఫ్టీగా వేసుకోనికి ఏంది నీకు? అద్వితి వేసుకో. మంచి బాల్కనీ ఉంది, చెట్లు ఉన్నాయి, వేప చెట్టు ఉంది. ఎప్పుడంటే అప్పుడు ఇది తెంపుకొని పళ్ళు తోముకోవచ్చు. ఇవన్నీ పెట్టుకోవచ్చు కదా చెట్లు ఇక్కడ. తొందరగా వేసుకో అమ్మా, ఇలాంటి పెట్టాలా? బాక్స్ గీక్స్ లేవు. అరే సేఫ్టీకి నువ్వు పెట్టుకోరాదు. వేసుకు చూసినావా? బిడ్డది తల్లి వేసుకుంటుంది అంతే. వేసుక నాటకాలు దెబ్బకు. అమ్మో ఇద్దరు ఫేస్లు ఎట్లా ఉన్నాయి? ఇద్దరే అనుకుంటున్నా అమ్మలు. తాత ఏమో మాట్లాడుతుంటావు. ఎవరా? చిన్నానమ్మ. జనగాం ఎప్పుడు వెళ్దాం మనం? ఎల్లుండి రమ్మంటే రారు కానీ ఎప్పుడు వెళ్దాం? ఎల్లమ్మ పండుగ చేయాలి మనం. ఎప్పుడు చేద్దాం? సొల్లు అది ఉందా ఖర్చీఫ్? అది దాంతో చూడు. ఓ పిన్ని పిన్ని చెల్లక్క చెల్లక్క అసలు కొత్త ఇంటి పూల డెకరేషన్ అయిన తర్వాత ఎంత సూపర్గా అనిపించింది. అందుకే ఆ డెకరేషన్ అవ్వగానే నేను అప్పుడే నైట్ పూట మొత్తం వీడియో తీశాను. అంటే ఎర్లీ మార్నింగ్ గృహప్రవేశం అవ్వబోతుంది.
ఆ రోజు నైట్ ఏదైతే డెకరేషన్ అయిందో అంతా షూట్ చేశాను ఈ వీడియోలో. చాలా మంచిగా అనిపించింది. అంటే చాలా రోజుల తర్వాత మొత్తం ఫినిష్ అయిన తర్వాత ఇట్లా పూల డెకరేషన్ అయ్యి మంచిగా అనిపించింది చూడ్డానికి. సో ఈ వీడియోలో మీకు మొత్తం హోమ్ టూర్ చూపిస్తాను. అంటే నేను పర్సనల్గా ఏం ఫీల్ అయ్యాను, మా డ్రీమ్ హౌస్ గురించి అంత వివరంగా మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడే క్లీనింగ్ అయింది, ఫ్లవర్ డెకరేషన్ కూడా అయింది, డోర్స్కి మొత్తం చేశారు గృహప్రవేశంది డెకరేషన్. సో ఫ్రెష్గా ఇప్పుడు రేపు మొత్తం అందరు గజిబిజి ఉంటుందని చెప్పి ఇప్పుడే వీడియో షూట్ చేస్తున్నాను. హోమ్ టూర్ టైపు. రేపు యాక్చువల్గా గృహప్రవేశం ఉంటుంది, అప్పుడు యాక్చువల్ ఫోటోగ్రాఫర్ తీసేది ఇంకా బాగుండొచ్చు. బట్ నా వరకు నేను ఒక చిన్న ప్రయత్నం చేస్తాను. ఈ బోర్డు నేనే, మామిడి తోరణాలు, గృహప్రవేశం, వెల్కమ్ టు అవర్ స్వీట్ హోమ్, బంగారు కుటుంబం, గృహప్రవేశం వేడుక, స్వస్తిక్ అండ్ ఓంకారం, కింద ఆకులు. సో ఇది మీరు చూడొచ్చు. ముందు చెప్పినట్టు ఇక్కడ సీసీటీవీ అరేంజ్మెంట్ కోసం ఈ ఫర్నిచర్ చేయించుకోవడం జరిగింది. మీద లైటింగ్లో కూడా సూపర్ అదిరిపోయింది. ఈ లైటింగ్ ఇట్లా 2 షేడ్స్ ఆఫ్, ఇక్కడ గ్రీన్, బ్లూ షేడ్, ఫ్యాన్స్ కూడా పెట్టించేసాము, ఫాల్ సీలింగ్ లైటింగ్. ఇది నైట్ వ్యూ. సో ఇక్కడ మీరు చూడొచ్చు బాల్కనీకి ఎంట్రన్స్. బాల్కనీ కూడా సేఫ్టీ ప్రొవిజన్ లాగా మొత్తం అద్దంతో పెట్టాము. ఎంత అవసరం ఉంటే అంత అద్దాలు ఓపెన్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ మీద బట్టలు ఆరేసుకోవడానికి అక్కడ టైల్స్, వాష్ ఏరియా టైప్. సో ఇది మా ప్రపంచం. ఎక్కువ ఉండే ప్లేస్ అంటే ఇదే. హాల్, ఈ పెద్ద కిటికీ, వెంటిలేషన్ కోసం కిటికీలు పెద్ద ఉండాలని ముందే డిసైడ్ అయ్యాం మేము. ఇట్లేదో ఇరికిచ్చినట్టు ఉండొద్దు ఇల్లు. ఇంటికి ఎప్పుడు రీసర్క్యులేషన్, వెంటిలేషన్ అవ్వాలి, అది హెల్త్కి చాలా మంచిది. సో మీద చూడొచ్చు ఫాల్ సీలింగ్, లైటింగ్ అరేంజ్మెంట్. సో ఇది ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి ఫర్నిచర్ అంతా అయిపోయింది. డిజైన్ సింపుల్ డిజైన్, ఏదో మొత్తం మా ఇప్పుడు ఉంటున్న ఇంట్లో మొత్తం ఏదో గజిబిజిగా మొత్తము హై లెవెల్లో ఉండాలన్నట్టు అన్నీ ఇరికించినట్టు ఫర్నిచర్ చేయించాము. ఇక్కడ అట్లా కాకుండా చూడగానే ప్రశాంతంగా ఉండేటట్టు సింపుల్గా మంచిగా ఉండేలా ప్లాన్ చేసాము. ఇదొక ఫర్నిచర్, ఇటు సైడ్ ఇంకో ఫర్నిచర్. ఇక్కడ ఇక ఏదైనా మంచి స్టాచ్యూ లాంటిది పెట్టి, పెయింటింగ్ లాంటిది పెట్టి దీన్ని మంచిగా చేయాలి. సో ఇటు సైడ్ వచ్చేసి పూజ గది. పూజ గది కూడా మంచిగా పూల డెకరేషన్ అయింది. ఓంకారం, స్వస్తిక్. మాది ఎప్పుడైనా ముందు నుంచి అనుకునేది మేము ఒకటే, ఏదైతే మెయిన్ డోర్లు, ఇంపార్టెంట్ డోర్లు ఉంటాయో అవి 2 డోర్లు పక్కా ఉండాలి. అది మన పాతకాలం నుంచి అది ఒక సెంటిమెంట్ మాకు. ఒక్కటి ఉంటే ఒక్కటిగా మిగిలిపోతారు, జంటగా ఉంటే కలిసి ఉంటారు అందరూ అని. ఇది కూడా స్పేషియస్గా బాగుంటుంది పూజ గది. మీద కూడా ఫాల్ సీలింగ్ వర్క్ అవుతుంది. ఇక ఇది డైనింగ్ ఏరియా. సో ఈ డైనింగ్ ఏరియా ఇంకొంచెం లాస్ట్ స్టేజ్ వర్క్ జరుగుతుంది. కొంచెం ఇదే రేపే గృహప్రవేశం, అన్నీ ఫాస్ట్ చేయించాల్సి వస్తుంది. ఇక్కడ ప్లంబర్ వర్క్ అవన్నీ అయ్యాయి కాబట్టి సామాన్ అట్లనే ఉన్నాయి. ఆ లప్పము. సో ఇది ఇక వంట, కిచెన్కి సంబంధించిన, డైనింగ్కి సంబంధించిన సామాన్ ఈ ఫర్నిచర్లో పెట్టుకోవచ్చు, కబోర్డ్స్లో పెట్టుకోవచ్చు. ఇక ఇదైతే మంచి కిచెన్గానే ప్లాన్ చేసాము. ఓపెన్ కిచెన్ చూడొచ్చు. అక్కడ సింక్ ఇప్పుడే వాటర్ కనెక్షన్స్ పెట్టించినాం. వాటర్ వస్తున్నాయి లేదు ఇంకా చూడలేదు, ఇంకా పెట్టాలనుకుంటా కనెక్షన్. టైల్స్ ఇదంతా డీసెంట్గా ఉండేటట్టు, కలర్ఫుల్ కాకుండా ప్రశాంతంగా ఉండేట వైట్ అండ్ గ్రే థీమ్లో ఇది ప్లాన్ చేసాము. ఇక కిచెన్ది ఇంకో ఇదంతా మంచిగా అనిపిస్తుంది. గ్రానైట్. రేపు ఇక్కడే పాలు పొంగించడం అవన్నీ జరుగుతాయి కాబట్టి కొంచెం ఇంకా క్లీనింగ్ వర్క్ చాలా చేయించాలి. ఇక రాత్రంతా వాళ్ళు కష్టపడి చేస్తారు క్లీనింగ్. చూడొచ్చు ఇది. సో అన్ని సామాన్ పెట్టుకోవడానికి మోడ్యులర్ కిచెన్ ఇది. ఇది మీద మొత్తం ఇక కిచెన్లో అంటే ఎన్నో పాత సామాన్లు ఉంటాయి, పెద్ద వంట సామాన్లు అవన్నీ మీద పెట్టుకునేలా ప్లాన్ చేసాం. ఇక్కడ
ఇది ఒక ఫర్నిచర్. మాట్లాడుతూ కింద ఉన్న వాటర్ని కింద పారవేసాను. ఇది మళ్ళీ డస్ట్ వల్ల అవుతుందేమో, కొంచెం తుడిపించాలి. నేనే కొంచెం తుడుస్తాను, అంటే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది వాటర్. సో ఇప్పుడు మనము కిచెన్ పక్కనే ఉన్న వాష్ ఏరియా చూపిస్తాను నీకు, మీ అందరికీ. ఇది వాష్ ఏరియా. ఒక ట్యాబ్లో ఈ డోర్ ఇవన్నీ సెలెక్షన్ కూడా నేను వెళ్ళిన డిజైన్లు. బాల్కనీ, సో ఇది కామన్ టాయిలెట్. సో ఇది కూడా ఇది గెస్ట్ బెడ్రూమ్ టైపు. ఇక్కడ టీవీ ప్రొవిజన్ లాగా, మీద ఫాల్ సీలింగ్ కూడా డిఫరెంట్ స్టైల్. ఇవి పెద్ద విండోస్, డ్రెస్సింగ్ టేబుల్. ఇది ఇప్పుడు ఎంటర్ అయ్యేది మాస్టర్ బెడ్రూమ్. సో ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ వస్తుంది, ఇక్కడ టీవీ వస్తుంది. ఇక్కడ కూడా ఈ మాస్టర్ బెడ్రూమ్లో మొత్తం ఫర్నిచర్తో నింపేసే అన్ని సైడ్స్. సో ఇలా లోపల కబోర్డ్స్ టైప్ ఉన్నాయి. ఇది బాత్రూమ్. ఇది మా బెడ్రూమ్, రాజ్, అద్వితి, మానుషి, రామ్ బెడ్రూమ్. సో ఇక్కడ మేము టీవీ పెట్టుకోవచ్చు, ఇక్కడ బెడ్ పెట్టుకోవాలి, ఇక్కడ కంప్యూటర్, నాకు బుక్స్, ఇంకా ఏదైతే వర్క్ అంతా చేసుకునేది ఉంటుందో ప్రశాంతంగా ఉండేలా ఇక్కడ ఎక్కువ డిస్టర్బెన్స్ లేకుండా. ఇక్కడ విండో కూడా ఉంది. కంబైన్డ్ బాత్రూమ్, ఫర్నిచర్, సింపుల్ ఫర్నిచర్, ఏదో హై పాష్ టైప్ కాకుండా సింపుల్ ఫర్నిచర్. ఇక్కడ బాల్కనీ కూడా ఉంది. బాల్కనీ డోర్ పెట్టేసి రాత్రి మళ్ళీ. ఇది బాల్కనీ, చీకటి చెట్లు ఉన్నాయి. సో ఇది మా బాత్రూమ్. ఈ టైల్స్ స్పెషల్గా నాకు ఇష్టం. ఇట్లా పాతకాలం స్టైల్లో ఒక ఫ్లోరల్ లుక్ తోటి ప్రశాంతంగా ఉంటుంది బాత్రూమ్ అనేది. అందరు ఇగ్నోర్ చేయకుండా కొంచెం మంచిగా ఉంటే, ఇక్కడ ఉన్నా కూడా మనసు రిలాక్స్ అయ్యేలా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో మేము ఉండే ఇల్లు చూసాము. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో కూడా బయటనే డెకరేషన్ చేసాము. అంత పూజా కార్యక్రమం రేపు కిందే అవుతుంది. ఇది జస్ట్ ఇక ప్రతి ఇంటికి పూలతో డెకరేషన్ చేయాలి కదా, సో ఇక్కడ కూడా చేశారు. ఫర్నిచర్ వర్క్ జరుగుతుంది ఇప్పుడు లోపల. ఇంకా సెకండ్ ఫ్లోర్ అయింది కదా, థర్డ్ ఫ్లోర్ చూడండి. ఇక్కడ కూడా అయింది డెకరేషన్. కింద ఫర్నిచర్ వర్క్ జరుగుతుంది. ఫర్నిచర్ అవన్ ఫ్లాట్ ఎలా ఉందో చూడండి. ఇంకా ఫర్నిచర్ చేయాలి దీనికి. చాలా స్పేషియస్గా ఉంది హాల్, ఇల్లు, అటు కిచెను, దేవుడు రూమ్, బెడ్రూమ్స్ 3, పెద్ద బాల్కనీ, విండోస్, డ్రాయింగ్ రూమ్. ఇక్కడ బయట ఇట్లా రాగానే ప్రశాంతంగా పెద్దగా, ఇప్పుడు పాప ఆడుకోవాలన్నా కానీ ఇక్కడ ఉయ్యాల టైప్ వేసి
పిల్లలకి ఏంటంటే ఇట్లా గాల్లో ఉండడము, బయట ఉండాలి, చూడాలి అన్నట్టు ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇక్కడ వాళ్ళకి కొంచెం ఎంటర్టైన్మెంట్ దొరికే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఎందుకమ్మా ఇంతసేపు తిప్పితే నచ్చలేదు? అక్కడ ఏముంది? అమ్మఒడి, కేసీఆర్ అమ్మఒడియా? సంగతి చెప్తా ఇట్లా రేపిండిగా నేనే చెప్తాను పని, నేనే చెప్తాను పని. ఎక్కడున్నావమ్మా? మానుషి ఇన్ రిలాక్సింగ్ మూడా? రిలాక్స్ మూడ్. ఏం రెస్పాండ్ అవ్వట్లేదు. నేనా? అబ్బా అమ్మనా ఇక బాగా మాట్లాడతా అంటే రాజు ఎక్కువ అతిథి లాగా ఎందుకు అనొద్దు మరి. ఇద్దరున్నది అగో పెద్ద కొడుతున్నా. ఏది మానుషిని కొడుతున్నారా? కొట్టద్దని చెప్పు. అమ్మో, మీ పెద్దక్కని తీసుకొచ్చినావా? పెద్ద రౌడీని తీసుకొచ్చినావా? తీసుకొచ్చింది. బయటకు వచ్చిందా లేదా చూడలేదు. అంతే ఇవన్నీ తిప్పాలైతే నేను డ్రైవర్ అంటే రాముని పంపిస్తాను, రాత్రి పంపించినట్టు ఇక్కడ పొద్దున స్నానం చేసిన బట్టలు రాత్రి వాడవాడితే ఏమన్నా కాళ్ళు పెట్టేసి మనం ఏదో తెలిసి కాబట్టి తెలియడం సతా ఇస్తారు. అయ్యో ఆయన తెలుసు ఈ వీడియోని ఒక మంచి జోక్తో ఎండ్ చేస్తాను. గృహప్రవేశానికి ఎలాగూ రాలేదు, శుభాకాంక్షలు మెసేజ్ పంపడం చేత కదా మీ అన్నయ్యకి, పైగా గ్రూప్ అడ్మిన్ అంటాడు. ఎలా మెసేజ్ పెట్టాడో చూడు. బావగారు, ఇప్పటికీ మీ సొంతింటి కల నెరవేరింది, మీరు స్వర్గస్థులైనందుకు మా శుభాకాంక్షలు. దానికి అద్వితి కవరింగు, అది స్వగృహస్థులైనందుకు అనుకుంటానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రాజ్ అద్వితి. Please press bell icon.